మాధవరెడ్డి గారు, కడపండి మాధవరెడ్డి గారు. మాధవరెడ్డి గారిని మీ అక్క పేరే ఉంది ఇక్కడ హౌస్లో. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, 2018లో కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ కింద పనిచేసే సంస్థ అయిన నేషనల్ సఫాయి కర్మచారీస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద ఎస్సీ కార్పొరేషన్కి షెడ్యూల్డ్ కులాల వారికి పంపిణీ చేసేందుకు కొంత సామాగ్రి పనిముట్లను సప్లై చేయడం జరిగింది అధ్యక్ష. ఇందులో భాగంగా ట్రాక్టర్స్, ఎలక్ట్రానిక్ ఆటోస్, మెకనైజ్డ్ డ్రైనేజ్ క్లీనింగ్ మిషన్స్, అలాగనే ట్రాక్టర్స్ ఇవి సప్లై చేయడం జరిగింది అధ్యక్ష. ఇవి ఆ రోజు మన రాష్ట్రానికి వస్తే అందులో భాగంగా కడప జిల్లాకు 165 ఎలక్ట్రానిక్ ఆటోస్, 62 ట్రాక్టర్స్, 50 మెకనైజ్డ్ డ్రైనేజ్ క్లీనింగ్ మిషన్స్ వచ్చాయి అధ్యక్ష. అందులో 90 ఆటోలు, పవర్ ఆటోలు డిస్ట్రిబ్యూట్ చేశారు అధ్యక్ష. అలాగనే మెకనైజ్డ్ డ్రైనేజ్ క్లీనింగ్ మిషన్స్ 50 డిస్ట్రిబ్యూట్ చేశారు అధ్యక్ష. అలాగనే ట్రాక్టర్స్ 50కి గాను 42 డిస్ట్రిబ్యూట్ చేశారు అధ్యక్ష. ఇంకా బ్యాలెన్స్ మిగిలిన సామాగ్రి మొత్తము దాదాపు 16 మెకనైజ్డ్ డ్రైనేజ్ క్లీనింగ్ మిషన్స్, అలాగనే పవర్ ఆటోస్ 90, అలాగనే ట్రాక్టర్స్ దాదాపు 16. దీని వాల్యూ దాదాపు 20 కోట్లు అధ్యక్ష. వీటిని 19 తర్వాత ఎలక్షన్ జరిగి ఆ తర్వాత వచ్చిన వైసీపీ గవర్నమెంట్ వీటిని సప్లై చేయలేక వాటిని అలానే పెట్టి మహిళా ప్రాంగణంలో వాటిని వదిలేసింది అధ్యక్ష. ఈ 5 సంవత్సరాలు ఈ యొక్క సామాగ్రి మొత్తము దాదాపు కండెమ్ స్టేజ్లోకి వెళ్ళిపోయినాయి అధ్యక్ష. ఆ రోజు 2019లో వైసీపీ ప్రభుత్వము ఒక్క ఛాన్స్ ఇస్తే చూడండి అని చెప్పేసి అధికారంలోకి వచ్చి నా దళితులు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని చెప్తూ ఈ యొక్క వాళ్ళ కోసం పెట్టిన సామాగ్రిని వాళ్ళకి పంపిణీ చేయకుండా వాటిని కండెమ్ స్టేజ్లోకి వదిలేసేసి వాళ్ళకి అన్యాయం చేసింది అధ్యక్ష. ఇందుకు గాను ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత కానీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దాని ద్వారా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో కడపలోని మహిళా ప్రాంగణంలో ఉన్న ఈ యొక్క మిషన్స్ అన్నింటినీ ప్రత్యక్షంగా కలెక్టర్ గారిని తీసుకుపోయేసి అది చూపించడం జరిగింది. దాదాపు 20 కోట్ల యొక్క ప్రభుత్వ ధనము వృధా అయిపోయింది అధ్యక్ష. ఇది ఒక కడపలోనే అయితే మొత్తం రాష్ట్రం మొత్తం ఎన్ని వందల కోట్ల ధనము వృధా అయిందో తెలియని పరిస్థితిలో ఉంది అధ్యక్ష. ఇది ఎస్సీ ఎస్టీలకు ఆ రోజు వైసీపీ ప్రభుత్వం చేసిన అన్యాయం అధ్యక్ష. ఇది గ్రౌండ్ రియాలిటీలో చూస్తే నా దళితులు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అనుకున్న ప్రతిపక్ష పార్టీలోని నాయకుడు వాళ్ళకి చేరాల్సిన సామాగ్రిని, వాళ్ళకి ఆర్థికంగా స్వావలంబన చేయాల్సిన సామాగ్రిని వాళ్ళకి సప్లై చేయకుండా వాళ్ళకి తీవ్ర అన్యాయం చేశారు అధ్యక్ష. ఈరోజు చివరిగా మిమ్మల్ని ద్వారా కోరేది ఏంటంటే అధ్యక్ష, ఈ యొక్క 100 కోట్ల విలువైన సామాగ్రి ఎవరి వల్ల, ఎవరి బాధ్యతారాహితం వల్ల ఇలా కండెమ్ స్టేజ్కి వెళ్ళిపోయిందో దాన్ని ఎవరిని బాధ్యులు చేయాలా, దాని మీద విచారణ చేయాల్సిన దాని గురించి తప్పకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. మురళీమోహన్ గారు, ఓదలపట్టు ఎమ్మెల్యే. జాతీయ హైవే గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి దయతో పూతలపట్టు, నాయుడుపేట, అలాగే చిత్తూరు, బెంగళూరు సంబంధించి ఒక అద్భుతమైనటువంటి హైవే వచ్చింది అధ్యక్ష. కానీ దురదృష్టవశాత్తు అక్కడ హైవే అథారిటీ వారి నిర్లక్ష్యం కారణంగా, అట్లాగే టెక్నికల్ మెజర్స్ తీసుకోకపోవడం కారణంగా చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా నా నియోజకవర్గం పూతలపట్టు నియోజకవర్గంలో ఉన్నటువంటి బంగారుపాలెం మండలం మొగిలిఘాట్లో వారానికి 2 ప్రమాదాలు జరుగుతున్నాయి అధ్యక్ష. అట్లాగే జగమర్ల నుంచి చిత్తూరు వరకు జరుగుతున్నటువంటి ప్రమాదాలు చూస్తే భయమేస్తుంది అధ్యక్ష. ప్రమాదాల నివారణ కోసం ఏ రకమైనటువంటి చర్యలు లేవు అధ్యక్ష. తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తూ తిరుగు వెళ్తూ ప్రమాదం అంటారు.
అట్లాగే కాణిపాకం ఆలయానికి వస్తూ ప్రమాదం అంటారు. అధ్యక్ష, కొన్ని లెక్కలు నేను మీ ద్వారా సభ ముందు ఉంచదలుచుకున్నాను. అధ్యక్ష, 2019-20లో 691 ప్రమాదాలు జరిగితే 363 మంది చనిపోవడం జరిగింది అధ్యక్ష. అలాగే 826 మంది క్షతగాత్రులయ్యారు అధ్యక్ష. 2020-21 లెక్కల ప్రకారం 659 ప్రమాదాలు జరిగితే 272 మంది మృతి చెందితే 749 మంది క్షతగాత్రులయ్యారు అధ్యక్ష. 2021-22లో 733 ప్రమాదాలు జరిగితే 320 మంది మృత్యువాత పడ్డారు, 807 మంది క్షతగాత్రులయ్యారు. 22-23లో 771 ప్రమాదాలు జరిగితే 366 మంది మృత్యువాత పడి 799 మంది క్షతగాత్రులయ్యారు. అట్లాగే జూలై 2023 లెక్కల వరకు కూడా సుమారుగా 387 మంది చనిపోవడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే అత్యవసరమైనటువంటి వైద్యం అందుబాటులో లేకపోవడం వల్ల, అలాగే నాణ్యతా ప్రమాణాల విషయంలో కొన్ని నిర్లక్ష్యాల కారణంగా. అధ్యక్ష, టోల్ గేట్ వసూలు చేసుకోవడంలో టెన్షన్గా బాధ్యతగా ఉన్నటువంటి హైవే అథారిటీ వాళ్ళు ఈ ప్రమాదాల నివారణకి చర్యలు తీసుకోవడంలో మాత్రం కొంత అలక్ష్యం వహిస్తున్నారు అధ్యక్ష. ఇప్పటికీ ఎక్కడ ప్రమాదం జరిగినా ఆసుపత్రుల్లోకి వెళ్ళి ఆర్టీఓలు పలకరిస్తున్నారు, అదేవిధంగా కలెక్టర్లు పలకరిస్తున్నారు, రెవెన్యూ వాళ్ళు పలకరిస్తున్నారు. కనీసం ఆ హైవే అథారిటీకి సంబంధించినటువంటి వారు ఎవరు కూడా దిక్కుదరి లేకుండా వదిలిపెడుతున్నారు అధ్యక్ష. గతంలో 2014-18 సంవత్సరంలో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఒక ట్రామా కేర్ సెంటర్ ని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ ప్రమాదాలు తగ్గించాలన్న హైవే అథారిటీ వాళ్ళు కొన్ని మెజర్స్ తీసుకోవాలి. అదే సమయంలో క్షతగాత్రులను కాపాడడం కోసం పూతలపట్టు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి, అంటే చిత్తూరు నుంచి జగమర్ల క్రాస్ నుంచి మొగిలిఘాట్ నుంచి పూతలపట్టు అప్ టు నేండ్రగుంట వరకు ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి ఈ ప్రాంతంలో ఒక ట్రామా కేర్ సెంటర్ ని ఏర్పాటు చేయాలి. ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. బంగారుపాలెంలో ఒక సిహెచ్సి ఉంది, పూతలపట్టులో ఒక పిహెచ్సి ఉంది, పి కొత్తకోట దగ్గర ఒక సిహెచ్సి ఉంది. వీటిలో ఏదో ఒకటి అప్గ్రేడ్ చేసినట్లయితే వాటిలో ట్రామా కేర్ సెంటర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. 100 మంది ప్రాణాలు బలి కాకుండా ఉండడానికి కొంతవరకైనా సాయం చేసినట్టు ఉంటుంది. కాబట్టి సంబంధిత అధికారులు దానిపైన చర్యలు తీసుకోవాలి. ఆ విభాగానికి సంబంధించినటువంటి శాఖ అధిపతులు వారికి సూచన చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. రెండవది అధ్యక్ష, వైద్యం ఖరీదైపోయింది అధ్యక్ష. ఆరోగ్యశ్రీ ఉంది. ఆరోగ్యశ్రీలో ముఖ్యంగా చిత్తూరు జిల్లా వాసులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పటికే అపోలోకి హ్యాండ్ ఓవర్ చేయడం వల్ల అక్కడ కొన్ని స్పెషాలిటీసే ఉన్నాయి. అదేవిధంగా ఏదంటే తిరుపతి స్విమ్స్కి రావాలి, కానీ 60-70% మంది పక్కన ఉన్నటువంటి సిఎంసికి, వేలూరు సిఎంసికి వెళ్తారు అధ్యక్ష. ఆ వేలూరు సిఎంసి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో హాస్పిటల్ కట్టుకోవడానికి మన రాష్ట్ర ప్రభుత్వం సుమారు 400-500 ఎకరాలు కేటాయించడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు ఇక్కడ హాస్పిటల్ కూడా నడుపుతున్నారు. దురదృష్టం ఏంటంటే చెన్నైలో ఉన్నటువంటి సిఎంసికి వెళ్ళినా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సిఎంసికి వెళ్ళినా ఆరోగ్యశ్రీ వర్తించడం లేదు అధ్యక్ష. దయచేసి ఈ సిఎంసిలో కూడా ఆరోగ్యశ్రీని వర్తింపజేసినట్లయితే ఖచ్చితంగా పేదవారు ఖరీదైనటువంటి వైద్యం, సూపర్ స్పెషాలిటీ వైద్యానికి అర్హులవుతారు. తద్వారా పేదవారి ప్రాణాలని, ముఖ్యంగా ఎస్సీ/ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి పేదవారి యొక్క ప్రాణాలను కాపాడినట్టు అవుతుంది, వారి కుటుంబాలకి రక్షణ కలుగుతుంది. కాబట్టి మీ ద్వారా సిఎంసిలో ఆరోగ్యశ్రీని అమలు చేసే విధంగా, అదేవిధంగా పూతలపట్టు నియోజకవర్గంలో ఒక ట్రామా కేర్ సెంటర్ ని ఏర్పాటు చేసి, అలాగే హైవేకి సంబంధించినటువంటి అధికారులకి సూచనలు ఇచ్చి అక్కడ యాక్సిడెంట్ కాకుండా నివారణ చర్యలు తీసుకోమని చెప్పి మీ ద్వారా అభ్యర్థన చేస్తున్నారు అధ్యక్ష.